చెకింగ్ చేస్తున్నాం కాబట్టి ప్రైవేట్ వెహికల్ కూడా ఇట్లా తీసుకొస్తున్నాం. పెద్ద మొత్తంలో తీసుకురావట్లేదు, చిన్న చిన్నగా ఈ ప్లాన్ చేసుకున్నాం. అమౌంట్ 4,35 lakhs. హెరాయిన్ పేస్ట్ ఎంత అమ్ముతున్నారు సార్? గ్రామ్స్ 1 to 5 grams. Sir, any links of the final supply of amount? See, all heroin cases, they are from Rajasthan. Rajasthan nunchi meer chuste it is always have a trans-border. So we are investigating till that point where in Rajasthan. From Rajasthan, definitely all these have to come crossing the border across either from Pakistan or Afghanistan. That link needs to be investigated. సావత్ మీద ఇంతవరకు కేసెస్ మన ఏరియాలో లేదు. రాజస్థాన్కి కూడా అడిగాము, అక్కడ కూడా చెక్ చేస్తున్నాం. ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నో ఇన్ఫర్మేషన్ లేదు. ఫర్దర్ తెలిసిన ఇమీడియట్ కన్స్యూమర్స్ ఆర్ నోన్ రిలేటివ్స్. అండ్ ఈ షాప్ ఓనర్కి ఏముందో వాళ్ళకి రెగ్యులర్గా అక్కడ సప్లై కాబట్టి వాళ్ళు ఆల్రెడీ రెడీ ఉన్నారు టు రిసీవ్ ఇట్. మనం వెళ్ళంగానే వాళ్ళని కూడా పెట్టాం. హెరాయిన్ వాల్యూ 4,35 lakhs. మిగతాది యాడ్ చేస్తే 4,65 15 lakhs 2 vehicles. డెఫినెట్లీ మాదాపూర్ నోటీసులు ఇచ్చాము వాళ్ళకి. వాళ్ళు ఏ ఆఫీస్లో పని చేస్తున్న సీనియర్స్కి కూడా లెటర్ రాసాము. అండ్ కౌన్సిలింగ్ తీసుకోవాలని కూడా చెప్పాము. సార్, ఈ 5 కన్స్యూమర్స్ ప్రముఖులు ఉన్నారంటున్నారు సార్. ఆ వ్యాపారవేత్తల ఎవరు ఏం చేశారు సార్ వీళ్ళు? కన్స్యూమర్స్ 5 కన్స్యూమర్స్ మన వ్యాపారవేత్తలు కానీ ప్రముఖులు ఎవరు అంటున్నారు? ఈ పర్టికులర్ కేసులో ఏదైతే రాజస్థాన్ వ్యాపారస్తులు హైదరాబాద్లో సెటిల్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పెళ్ళింగ్ చేసేవాళ్ళు, కన్స్యూమర్లు అందరూ కూడా దగ్గరి బంధుత్వం ఉన్న వాళ్ళే, వీళ్ళు ఒకరికి ఒకరు తెలిసిన వాళ్ళే వీళ్ళు. సో ఆ ముగ్గురు ఏమండి ప్రొఫెషన్ అందరూ కూడా బిజినెస్ అండి. ఒకరు కిరాణా షాపు, జిలేబీ షాపు, లైట్ షాపు, ఫర్నిచర్ షాపు, చిన్న చిన్న బిజినెస్లు ఏదైతే ఉన్నాయో రాజస్థానీ షాప్స్ మనం ఏ కాలనీకి పోయినా చూస్తూ ఉంటాం కదా, అట్లాంటి షాపులలో మాత్రమే అవి వాయలేదు. సో కింద వాళ్ళందరూ కూడా. సో ఆ రకంగా పెడ్లర్స్ ముగ్గురు ఉన్నారు. వేరే కన్స్యూమర్స్ అందరూ కూడా మళ్ళీ వీళ్ళు బంధువులు చాలా రెగ్యులర్గా తీసుకునేటటువంటి వీళ్ళు ఉన్నారు. లైట్ హౌస్లో హెరాయిన్ పేస్ట్, దాంతోపాటు 5 కన్స్యూమర్స్ని కూడా పట్టుకోవడం జరిగింది. 1 4-wheeler అండ్ 7 స్మార్ట్ ఫోన్స్ కూడా సీజ్ చేశాం. దీంట్లో సావర్ జాట్ అనే అతను రాజస్థాన్ నుంచి ఈ 620 grams ఆఫ్ హెరాయిన్ పేస్ట్ ఏముందో దాన్ని తీసుకువచ్చేసి మంగళరామ్ అనే అతని గడికేశ్వరులు ఉన్న మంగళరామ్ అనే అతని ఇంట్లో పెడతాడు. అక్కడి నుంచి దాన్ని దినేష్, మంగళరామ్ అండ్ గణేష్ ముగ్గురు కూడా తీసుకువచ్చేసి ప్రకాష్ చౌదరి అనే అతను ఒకటి షాప్ ఉంటుంది ఈ రాయదుర్గం. ఆ లైట్ హౌస్ ఈజ్ ఎలక్ట్రికల్ షాప్. అక్కడ అన్ని ఎలక్ట్రికల్స్ ఐటమ్స్ దొరుకుతాయి. సో లైట్ స్టోర్ అని పేరు అక్కడ పెట్టుకొని అక్కడి నుంచి సో అక్కడ పెట్టే క్రమంలో మా టీం పట్టుకోవడం జరిగింది. అక్కడ ఇమ్మీడియట్ ఇంట్రాగేషన్లో మనకు అక్కడికి వచ్చిన కన్స్యూమర్స్ ఏమున్నారు 5: నితిన్ గుర్జర్, ప్రకాష్ చౌదరి, బానారామ్ చౌదరి అండ్ జైవత్ రామ్ దేవాసి, వీళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా రాజస్థాన్ నుంచి సంబంధం ఉన్నవాళ్ళు. ఆల్రెడీ చుట్టాలు కూడా రాజస్థాన్ నుంచి హెరాయిన్ని హైదరాబాద్కి తీసుకువచ్చి ఇక్కడ కన్జ్యూమర్స్కి అన్ని
స్థలాలు ఎక్కడ యూత్ గ్యాదరింగ్ ఉంటుందో అక్కడ తీసుకెళ్ళి అమ్మడానికి ప్లాన్ చేసుకున్నారు. దాన్ని కూడా కలెక్ట్ చేసుకుంటున్నాం. ఇంకా మిగతా ఎవరెవరు ఉన్నారు కన్స్యూమర్స్ వాళ్ళని కూడా గుర్తుపెడుతున్నాం. హ్యూండై క్రేటా కార్, మహేంద్ర ఎక్స్యూవీ, మొబైల్ 7 ఇవన్నీ కలిపి దాదాపు 4,65,40,000 వరకు మనకు రికవరీ అయినాయి. ఈ మొత్తం ఆపరేషన్ కూడా ఎస్ఓటి మాదాపూర్ టీమ్ అండర్ ది సూపర్విజన్ ఆఫ్ ఈ శ్రీనివాస్ డీసీపీ ఎస్ఓటి, అలాగే అడిషనల్ డీసీపీ ఎస్ఓటి శ్రీనివాస్ రెడ్డి అండ్ అడిషనల్ డీసీపీ మాదాపూర్ జయరా అండ్ ఎంటైర్ టీమ్ దీన్ని చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా సిపి సార్ ప్రశంసించారు. ఆల్ సిటిజన్స్ ఎవరెవరు ఉన్నారో అందరికీ రిక్వెస్ట్ ఏదంటే, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఏదైనా వస్తే, కన్జ్యూమర్స్ ఉండొచ్చు, యూజర్స్ ఉండొచ్చు, పెడ్లర్స్ ఉండొచ్చు, ఏదైనా వస్తే 87126711 ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తే మన డీజీ న్యాప్ ఏముందో ఇక్కడికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది, లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది అండ్ అలాంటి వాడిని ఇమీడియట్ పట్టుకోవడం జరుగుతుంది. యూజర్ ఉంటే, కన్జ్యూమర్స్ ఉంటే డీ అడిక్షన్ కూడా వాటికి ఇవ్వడం జరుగుతుంది. పెడ్లర్స్ ప్రకారంగా వాటిని శిక్షించడం జరుగుతుంది. పేరెంట్స్, టీచర్స్, అలాగే ఇన్స్టిట్యూషన్స్ ఓనర్స్, అలాగే షాప్ ఓనర్స్ కూడా అందరూ కూడా విజిలెంట్ ఉండాలి. ఇలాంటి ఏదైనా వాళ్ళ షాప్లో, ఆఫీస్లో దొరికితే అది కూడా సీజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్రకాష్ అనే ఉన్నారు, ప్రకాష్ చౌదరి. టోటల్లో ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి మంగళరాము, దినేష్, గణేష్ ముగ్గురు. కన్జ్యూమర్స్ 5 ఉన్నారు, నితిన్, ప్రకాష్, జయవర్ధన్ అండ్ ఇంకోటి ప్రకాష్ చౌదరి అండ్ బానారాం చౌదరి. కార్ రాజస్థాన్ నుంచి కార్లో తీసుకొచ్చిండు, స్విఫ్ట్ కార్లో. అక్కడి నుంచి సైనిపూర్కి డ్రాప్ చేస్తే అక్కడి నుంచి ఇంకోటి వెహికల్ ఎక్స్యూవీ 500 తీసుకొచ్చి మనం పడుకున్నప్పుడు ఎక్స్యూవీ ఉంది. తర్వాత అది అక్కడ మన క్రూజ్ టీమ్ వెళ్ళి ఛాన్స్ ప్రింట్ తీసుకొని ఛాన్స్ ప్రింట్ కంపేర్ చేసగా అది చేసిన వాడు A1 నెహమియా అలియాస్ బ్రూస్లీ అని తెలుస్తుంది. ఈజ్ ఎ నోన్ అఫెండర్. బై దట్ టైమ్ ఆల్రెడీ అతని మీదే 53 కేసెస్ ఉన్నాయి అండ్ 10 సార్లు జైలుకి వెళ్ళి వచ్చాడు. అయినా కానీ మార్చుకోలేదు, మళ్ళీ దీనికి మొదలుపెట్టాడు దొంగతనం. సో ఇట్లా అతను 2-3 ఇళ్ళు ఒకే రోజు చేసేసి వెళ్ళిపోతాడు. మన టీం ఇతన్ని వెతుకుతుంటుంది. ఈజ్ ఏ సీజన్డ్ పర్సన్. ఇతన్ని పట్టుకోవడం, ఎందుకంటే ఇతను మిగతా వాళ్ళలాగా అలాంటి క్లోజ్ అవి ఏమి చేయడు. బట్ ఇతను మోడస్ ఆపరెండి రాడ్ ఉపయోగించి ఆ లాక్ని ఓపెన్ చేస్తాడు. ఆ పర్టికులర్ మెథడాలజీలో చేస్తాడు. ఆ మోడస్ ఆపరెండి చూసి తర్వాత ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ కలెక్ట్ చేసుకొని మా టీం చందనగర్ SHO, అలాగే చందనగర్ DI అండర్ ది సూపర్విజన్ ఆఫ్ ACP మియాపూర్ అండ్ అడిషనల్ DCP మాదాపూర్, వీళ్ళందరూ కూడా CCTV ఫుటేజెస్ అవన్నీ కలెక్ట్ చేసుకొని ఫైనల్గా ఇతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్నాక హైదరాబాద్ కమిషనరేట్కి చెందుతుంది. టోటల్ ఇతని మీదే 64 కేసెస్ ఉన్నాయి. 10 టైమ్స్ జైలుకి వెళ్ళి వచ్చాడు. ఇది 11th టైం పంపిస్తున్నాం. సో ఇతని మీద పీడియాట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు. అండ్ ఇతని నుంచి మనకు 20 బిల్ ఓలకే డైలీ వేజ్ అన్ని స్మాల్ గలీకి పోతాడు.
అక్కడ ఏదేది లాక్ అయినాయి అన్ని పొద్దునే మార్క్ చేసుకొని సాయంత్రం వచ్చేసి అంటే మిడ్ నైట్ అరౌండ్ 2 o'clock వచ్చేసి ఆ రాడ్తో లాక్ పగలగొట్టి దొంగతనం వచ్చేసి. సో ఇతని పాటు కుర్వా నాగేష్ అని ఇతను తోడు ఉంటాడు, అతన్ని కూడా పట్టుకోవడం జరిగింది. సో గ్రేట్ ఎఫర్ట్ ఫ్రమ్ అవర్ టీమ్, కంగ్రాచులేట్ ఫస్ట్. సో మెసేజ్ టు ఆల్, మీరు ఏదైనా బయటకు వెళ్ళాలంటే ఖచ్చితంగా లోకల్ పిఎస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ మోర్ దాన్ 2-3 days, సో దట్ వీ కెన్ పుట్ ఏ స్పెషల్ పాయింట్ పెట్టేసి అక్కడ నైట్ కూడా వీల్ హ్యావ్ ఏ పాయింట్ బుక్ అండ్ పెట్రోలింగ్ కూడా చేస్తుంది. థ్యాంక్ యూ. నాగేష్ మీదే ఇదే ఫస్ట్ టైం, ఫస్ట్ కేసు. What is the age? Age is 27 years. Both. Bruce Lee is 27 years and Purva Nagesh is 25 years. And there is one more A3, he is husband. Bruce Lee in his teens, teenage నుంచి మొదలు పెట్టిండు. లోలో ఉంటుంది కదా చిల్డ్రన్స్కి కేక్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది లైక్ పనిష్మెంట్ అనేది. సో ఆ ఏజ్ నుంచి చేస్తున్నప్పుడు లైక్ 18-19. ఇవి చేసి ఉండొచ్చు బికాస్ ఆఫ్ హిస్ ఏజ్ దే మైట్ హావ్ లెఫ్ట్ హిమ్. No, he is a native of Karnataka but resident of Prakasham. అండ్ ఇక్కడే మన హైదరాబాద్ చార్మినార్ చుట్టూ ఉంటాడు. ప్రొఫెషనల్ ఒకడే, ఇది నా వేరే వాళ్ళు కూడా తీసుకెళ్ళి టేక్ దేర్ సపోర్ట్, బట్ చేసేది he has other vices, అలా అలవాటు ఉంది, అదే దానికి ఇది చేస్తాడు.